నమస్తే, మేము ఏషియన్ డిటెక్టర్ నుంచి హైదరాబాద్ తెలంగాణ. మా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9010548894. మీరు మా యూట్యూబ్ ఛానల్ కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కింద గంట సింబల్ కూడా ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. మేము ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తామో మీకు కూడా నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. తద్వారా మీరు కూడా మా వీడియోస్ ని చూడవచ్చు. ఈక్వినాక్స్ 600 మెటల్ డిటెక్టర్ ఇది వచ్చి మైండ్ ల్యాబ్ కంపెనీ వాళ్ళది. మేడ్ ఇన్ ఆస్ట్రేలియా అనమాట. మేడ్ ఇన్ ఆస్ట్రేలియాలో మైండ్ ల్యాబ్ కంపెనీ వాళ్ళది. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసేసి అక్కడనే జరుగుతుంది అనమాట, ఆస్ట్రేలియాలో. ఇది మనకు సైమల్టెన్సీ మల్టీ ఫ్రీక్వెన్సీ, అంటే దీంట్లో చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈక్వినాక్స్ 600, 800 అనేసి, కానీ 600 అన్నది కొంచెం మంచి మోడల్ గా నాకు అనిపించింది, అందుకే ఈ వీడియో నేను చేస్తున్నాను. దీంట్లో సైమల్టెన్సీ మల్టీ ఫ్రీక్వెన్సీ ఉండడం వల్ల మీకు ఎట్ ఎ టైం డీప్ కూడా వెళ్తుంది. ఫ్రీక్వెన్సీ అన్నది కూడా మీకు ఈజీగా మల్టీ ఫ్రీక్వెన్సీ కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఇందులో ఇది వాటర్ ప్రూఫ్, నీళ్ళల్లో ముంచినా కూడా మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. నోచ్ డిస్క్రిమినేషన్ ఉంది, అంటే ఏదైనా మెటల్ వద్దా అనుకున్నాం అనుకోండి, యాజ్ ఇట్ ఈజ్ గా మనం దాన్ని ఆఫ్ చేసుకోవచ్చు. అది ప్యూర్ మెటల్ అయితేనే. అందులో ఒకవేళ మిక్సింగ్ ఉంటే మాత్రం పట్టుకునే ఛాన్సెస్ అయితే ఉంటుంది, అది ఏ మిషన్ తీసుకున్నా కూడా. మీరు దీనికి లార్జ్ టార్గెట్ ఐడి, అంటే మనకు స్క్రీన్ పెద్దగా ఉండడం వల్ల మనకు డిస్ప్లే కూడా చాలా బాగా కనిపిస్తుంది. మినరలైజేషన్ సాయిల్స్ లో కూడా చాలా బాగానే ఉందన్నమాట. ఇది ఈక్వినాక్స్ 600. 800 అనేసి కొత్త మోడల్స్ కూడా వచ్చాయి. కాకపోతే దానికి దీనికి డిఫరెంట్ అయితే ఎక్కువైతే ఏమీ లేదు. కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారు, కొంచెం 800, 1000 అనేసి కొత్త కొత్త మోడల్స్ తీసుకొని వస్తున్నారు పేర్లు పెట్టి, కానీ ఫ్యూచర్స్ మాత్రం సేమ్ అలాగే ఉంటుంది. డెప్త్ పరంగా కానీ ఫ్రీక్వెన్సీ పరంగా కానీ ఏ తేడా అయితే ఉండదు. ఒకటే ప్రోడక్ట్ ని కొన్ని సంవత్సరాలు చూస్తే కొనేవాళ్ళు కూడా కొనరు అన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు ప్రతి సంవత్సరం అన్నది కొత్త కొత్త ప్రోడక్ట్స్ ని, కొత్త కొత్త మోడల్స్ ని సేమ్ ఉన్నదాన్నే కొంచెం ఆకర్షణీయంగా దానికి ప్యాకింగ్ చేసేసి ఆ మోడల్స్ ని తీసుకుని రావడం అయితే జరుగుతుంది. దీంట్లో మనకు మూడు ఉంటాయి అనమాట. పార్క్, ఫీల్డ్, బీచ్ అనేసి. మీరు ఒకవేళ బయట పార్క్ లో కూడా మీరు సెట్ చేయాలంటే ఆ మోడ్ ని పెట్టుకోవచ్చు, పార్క్ మోడ్ ప్లస్ ఫీల్డ్ మోడ్ కూడా పెట్టుకోవచ్చు. అందులో బీచ్ మోడ్ అనేసి వాటర్ లో వాడుతున్నప్పుడు బీచ్ మోడ్ పెట్టుకోవడం బెటర్. సెన్సిటివిటీని కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సెన్సిటివిటీ లెవెల్ అన్నది కూడా ఆల్రెడీ ఇంతకుముందు నేను చెప్పినట్టు డిటెక్టివ్ మోడ్స్, అంటే మీకు ఎక్కువగా కూడా మనకు ప్రాబ్లం ఏమొస్తుంది, ప్రతి ఒక్క గ్రౌండ్ లో మనము మినరలైజేషన్ సాయిల్స్ లో కానీ లేదంటే పార్క్ కానీ, మినరలైజేషన్ లేని సాయిల్స్ లో బీచ్ దగ్గర ఏముంటుందంటే సముద్రపు నీళ్ళలో మొత్తం ఇసుక ఉంటుంది. ప్లస్ అక్కడ మనకు మొత్తం సాల్ట్ వాటర్ ఉంటుంది అనమాట. సాల్ట్ వాటర్, ఉప్పు నీళ్ళలు ఉండడం వల్ల మీకు అక్కడ నార్మల్ డిటెక్టర్లో తీసుకుని వెళ్తే మాత్రం మీకు ఇబ్బంది, ఆపరేటింగ్ అనేది చాలా చాలా ఇబ్బంది అవుతుంది. కానీ ఈ ఈక్వినాక్స్ 600 కానీ మనము సపోజ్ నోక్తాల్లో కూడా కొన్ని డిటెక్టర్స్ ఉన్నాయన్నమాట. వాటర్లో కూడా మనకు చాలా బాగా పనిచేస్తుంది. సాల్ట్ వాటర్లో, ఉప్పు నీళ్ళల్లో కూడా మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డెప్త్ పరంగా కానీ ఫ్రీక్వెన్సీ పరంగా కానీ డీప్గానే పోతుంది. ఎటువంటి ఇబ్బంది ఉండదు. నాయిజీ సిగ్నల్స్ ఉండవు అనమాట. నోక్తాల్లో కూడా సపోజ్ ఇంపాక్ట్ కానీ లేదంటే మీరు మన సింప్లెక్స్ బీటీ అనేసి కొత్త మోడల్స్ వచ్చాయి, అవి కానీ ఇవన్నీ కూడా మనకు బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాయి. అలాగే ఈ ఈక్వినాక్స్ 600 కూడా ఉప్పు నెలల్లో మనకు ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ నాయిజీ సిగ్నల్స్ రావడం కానీ అటువంటిది మనకు ఇబ్బందులు అనేది తొలగించవచ్చు అనమాట. దీంట్లో ఈ డెప్త్ లెవెల్, అంటే డెప్త్ గ్రాఫ్ కూడా మనకి ఇక్కడ ఇస్తూ ఉంటుంది, మీరు చూడొచ్చు. డెప్త్ గ్రాఫ్ కూడా అది ఒక అప్రాక్సిమేట్లీ ఉంటుంది, కానీ పర్ఫెక్ట్ గా అయితే ఉండదు అనమాట డెప్త్ అన్నది. వైర్లెస్ ఆడియో, దీంట్లో మైండ్ ల్యాబ్ లో మనకు ఎప్పుడు కూడా కంపెనీ వాళ్ళు ఒక హెడ్ ఫోన్స్ అయితే ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది, మైండ్ ల్యాబ్ వాళ్ళతో అనమాట. మైండ్ ల్యాబ్ కంపెనీది ఇది. ఒకసారి ఇప్పుడు నేను ఓపెన్ చేస్తాను, చూడొచ్చు మీరు. ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టు పార్క్ చూసారు కదా, పార్క్ లో కూడా మనం ఆటోమేటిక్ అది పెట్టుకోగానే మనం గ్రౌండ్ బ్యాలెన్స్ కానీ అవన్నీ కూడా చేసిన తర్వాత ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది. ఫీల్డ్ మోడ్ కూడా పెట్టుకోవచ్చు, లేదంటే బీచ్ మోడ్. ఇంతకుముందు నేను చెప్పానుగా, బీచ్ మోడ్లలో మనకు సాల్ట్ వాటర్ ఉంటుంది, అటువంటి దగ్గర మనకు చాలా ఇబ్బంది అవుతుంది అనేసి. కాబట్టి అది ఒకటి కూడా దృష్టిలో పెట్టుకొని కంపెనీ వాళ్ళు దీన్ని బాగానే డిజైన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇది ఓపెన్ చేయగానే మనకు ఒక చిన్న బాక్స్ ఉంది. ఈ బాక్స్ లోపల ఇది ఒకటి చూడండి, ఆకర్షణీయంగా మనకు ఆపరేటింగ్ కి సంబంధించి అది ఎట్లా చేయాలి ఏంటిది అనేసి, అసెంబ్లింగ్ ఎలా చేయాలి అనేసి ఒక బ్రోచర్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది, మీరు చూడొచ్చు. ఇలా ఉంటుంది దీన్ని సెట్టింగ్స్, మీరు ఎలా చేసుకోవాలి ఏంటిది అనేసి. ఇందులో మనకు 11 ఇంచ్ కాయిల్, 15 ఇంచ్ కాయిల్ కూడా వస్తుంది, కానీ నేను 15 ఇంచ్ కాయిల్ తీసుకున్నాను. దీంట్లో 11 ఇంచ్ కాయిల్ కూడా తీసుకోవచ్చు. 11 ఇంచ్ కాయిల్ తీసుకుంటే మీకు కాస్ట్ కొంచెం ఎక్కువగా అవుతుంది, 15 ఇంచ్ కాయిల్ కూడా కాస్ట్ ఎక్కువ అవుతుంది. కాకపోతే నేను 11 తీసుకోకుండా డైరెక్ట్గా 15 ఇంచ్ కాయిల్ తీసుకున్నాను. 15 ఇంచ్ కాయిల్ తీసుకోవడం వల్ల కొంచెం డెప్త్ పరంగా ఎక్కువగా ఉంటుంది. నేను ప్రతి వీడియోలో చెప్తున్నట్టు కాయిల్ సైజుని బట్టి డెప్త్ డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది ఏం చెప్తున్నారంటే ఫ్రీక్వెన్సీని బట్టి కూడా డెప్త్ వస్తుంది అంటున్నారు. 110% తప్పండి. అది ఫ్రీక్వెన్సీ అనేది జస్ట్
మనకు సిగ్నల్ని వదిలే ఒక సాధనం మాత్రమే. అది మాత్రం డెప్త్ పరంగా ఎటువంటిది అయితే ఇంపాక్ట్ అయితే ఉండదు. కాబట్టి కాయిల్ సైజ్ పెద్దగా ఉండాలి. దాని గురించి నేను ఎప్పుడు కూడా కాయిల్ సైజ్ పెద్దగా తీసుకోమని చెప్తాను. 15 ఇంచ్ కాయిల్ అనమాట. ఇది ఈక్వినాక్స్ 600, 800 సేమ్. ఈవెన్ మీరు 600 తీసుకున్నా కూడా సేమ్ ఆపరేటింగ్ ఇలాగే ఉంటుంది. దానికి సంబంధించిన బ్రోచర్ అనమాట. 600, 800 అన్ని సేమే అండి. కాకపోతే 800 వచ్చేసేసి మనకు కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ సేమే అన్నప్పుడు కాస్ట్ ఎందుకు ఉంటుంది అంటే జస్ట్ మీకు అందులో ఒక మోడ్ అన్నది ఎక్కువ ఉంటుంది. దీంట్లో 3 మోడ్స్ ఉంటుంది. అందులో గోల్డ్ మోడ్ అని సపరేట్గా పెట్టారనమాట. ఈక్వినాక్స్ 600లో మాత్రం మనకు పార్క్, ఫీల్డ్, బీచ్ అని 3 మోడ్స్ ఉన్నాయి. అంత మాత్రాన 600 గోల్డ్ని పట్టుకోదని కాదు, అన్నిటినీ పట్టుకుంటుంది. ఒక మోడ్ ఎక్కువగా ఉంటుంది. అంటే మనము ఆపరేటింగ్ చేసేటప్పుడు కొంచెం గోల్డ్ మనం సెట్టింగ్ చేసుకునేది ఉంటుంది అనమాట. అదే కనుక దాంట్లో అయితే డైరెక్ట్ గోల్డ్ మోడ్ అని పెట్టుకోవచ్చు. దాంట్లో కూడా మీరు నార్మల్ గ్రౌండ్ అనేది మామూలు గ్రౌండ్ అని కూడా పెట్టుకోవచ్చు అనమాట. దానికి సంబంధించింది ఇది కూడా దాంట్లో యాక్సెసరీస్ మనకి ఏమొస్తుంది ఏంటిది అనేసి బ్యూటిఫుల్గా ఒక ప్యాక్ అయితే మనకు ఒక చిన్న పేపర్ వైజ్గా దీంట్లో మెన్షన్ చేశారు. చూడొచ్చు ఇక్కడ మనకు ఇవన్నీ కూడా మనకు ఈక్వినాక్స్ 600, 800లో రెండు ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇది కూడా మనకి ఏదన్నా అప్డేట్ కావాలి అంటే కూడా మనకు ల్యాప్టాప్ తోటి మనము ఏదైనా కొత్త అప్డేట్ వచ్చిందంటే మనం పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించి ఛార్జెస్ ఏది వాడాలి ఛార్జింగ్ చేసుకునేటప్పుడు అన్నది కూడా మనకి ఇందులో ఇచ్చారనమాట. ఈక్వినాక్స్ 600, 800 రెండు కూడా సేమ్. ఇంగ్లీష్ అండ్ సపోజ్ ఇంకొక ఏదో వర్షన్లో లాంగ్వేజ్లో కూడా ఉంది ఇక్కడ. ఇది ఆపరేటింగ్కి సంబంధించి మనం ఎట్లా సెట్టింగ్ చేయాలి ఏంటిది అనేసి ఇది ఒక చిన్న బుక్. సెట్టింగ్స్ ఎలా వాడాలి ఎట్లా ఏంటనేది కంప్లీట్ అనమాట. దీంట్లో మనకు గైడెన్స్ ఉంది ఆపరేటింగ్ చేసుకునే దానికి. ఇది చూసి కూడా మనం ఆపరేట్ చేయొచ్చు. కానీ అది చూస్తే అర్థం కాదు. నేను రాబో రోజుల్లో ఒక కంప్లీట్ వీడియో అయితే ఇస్తాను. అది ఆపరేటింగ్ ఎలా చేయాలి ఏంటిది అనేసి మైండ్ ల్యాబ్ 600 అనేసి దాని గురించి. ఇది చూడండి 15 ఇంచుల కాయిల్. నేను ఇంతకుముందు చెప్పాను కదా 15 ఇంచుల కాయిల్ ఉండడం వల్ల మనకు డీప్ అయితే ఎక్కువగా వస్తుంది అన్న విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. నార్మల్ డిటెక్టర్ల కన్నా 11 ఇంచ్ కాయిల్ కన్నా 15 ఇంచుల కాయిల్ ఎక్కువగా డీప్ అయితే వెళ్తుంది. చూసారు కదా 15 ఇంచ్ కాయిల్ ఉండడం వల్ల డీప్ ఎక్కువగా వెళ్తుంది. ప్రతి ఒక్క మోడల్స్కి మైండ్ ల్యాబ్ వాళ్ళు కంపల్సరీ ఒక సీరియల్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కువగా కూడా కౌంటర్ఫెక్ట్ డిటెక్టర్స్ వచ్చింది మైండ్ ల్యాబ్ కంపెనీ వాళ్ళదే. కాబట్టి మైండ్ ల్యాబ్ వాళ్ళు ఒక సీరియల్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సీరియల్ నెంబర్ పర్టికులర్ మైండ్ ల్యాబ్ కంపెనీ వాళ్ళది మీరు కొంటే మాత్రం సీరియల్ నెంబర్ లేనిది ఎట్టి పరిస్థితిలో కొనకండి. ఎందుకంటే 110% అది ఫేక్ ప్రోడక్టే ఉంటుంది మైండ్ ల్యాబ్ సంబంధించి. అదే వేరే తీసుకుంటే మాత్రం అలా అయితే ఉండదు. ఎందుకంటే ఇది ఎక్కువ కూడా ఇదొకటి ఫిషర్ అనేసి కంపెనీ కూడా ఉంది. రెండిటి కూడా ఇది చాలా పాత కంపెనీస్ కాబట్టి దానికి సంబంధించి టెక్నాలజీ అప్పట్లో దానికి ఎక్కువ కూడా కౌంటర్ఫెక్ట్ చేయడం జరిగింది, ఫేక్ డిటెక్టర్స్ చేయడం జరిగింది. కాబట్టి సీరియల్ నెంబర్ ఉండాలి. సీరియల్ నెంబర్ లేని కొనకండి. సీరియల్ నెంబర్ ఉంటేనే మీకు మళ్ళీ వారంటీ కూడా క్లెయిమ్ చేయొచ్చు. కాకపోతే కొన్ని మోడల్స్ ఉన్నాయి గోల్డెన్ మాస్క్ అనేసి కొన్ని మోడల్స్, అందులో మాత్రం సీరియల్ నెంబర్స్ ఎక్కువగా ఉండవు. మిషన్ అయితే బెస్ట్ మిషన్ అని చెప్పొచ్చు గోల్డెన్ మాస్క్ బల్గేరియా వాళ్ళది. కాకపోతే సీరియల్ నెంబర్స్ అంత ఎక్కువగా వాళ్ళు ఫేక్ డిటెక్టర్స్ చెయ్యరు కాబట్టి ఆ టెక్నాలజీ కూడా అందుకోలేరు కాబట్టి దానికి సీరియల్ నెంబర్స్ ఏమీ ఉండవు. ఒకటి గుర్తుపెట్టుకోండి. దీనికి ఉంది దానికి ఎందుకు లేదని మాత్రం అడిగితే మనం ఏం చెప్పలేము. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసేసి మనకు చూశారు కదా ఇది ఒక స్క్రీన్ అనమాట. స్క్రీన్లో మనకు లార్జ్ స్క్రీన్ ఉంటుంది. మీరు కంపారిజన్ చేసుకుంటే వేరే మోడల్స్ తోటి కొంచెం స్క్రీన్ పెద్దగా అయితే ఉంటుంది మైండ్ ల్యాబ్ వాళ్ళది. పవర్ ఆన్ బటన్ కూడా ఉంది. జస్ట్ పవర్ ఆన్ చేయడంతో పవర్ కూడా ఆన్ అవుతుంది. మిషన్ అయితే ఇక్కడ ఉంటుంది పవర్ ఆన్ బటన్. బ్యాటరీస్ అయితే వేసుకోవాలి. బ్యాటరీస్ వేసుకుంటేనే మనకి ఇది యాక్చువల్గా ఛార్జింగ్ ఉంటుందండి. ఈ ఈక్వినాక్స్ 600 కానీ 800 కానీ ఛార్జింగ్ తోటి ఉంటుంది. కాబట్టి మీకు ఈజీగా మనం ఆన్ అయితే చేసుకోవచ్చు, ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకోటి వచ్చేసేసి మనకు ఇక్కడ మనకు 2 బాక్సులు ఉన్నాయి. 2 బాక్సులు కూడా నేను చూపిస్తాను మీకు. ఈ 2 బాక్సులలో మనకు ఒకటి వైర్లెస్ హెడ్ ఫోన్స్ ఒకటి ఉంటుంది. మిషన్ అయితే ఆన్ అయింది చూసారు కదా. ఇది వైర్లెస్ హెడ్ ఫోన్స్. మళ్ళీ మిషన్ ఆన్ చేశాను. ఇది ఒక వైర్లెస్ హెడ్ ఫోన్స్ అనమాట. ఈ వైర్లెస్ హెడ్ ఫోన్స్ ఉండడం వైర్లెస్ హెడ్ ఫోన్స్ కాదు, ఇది పైన మనం చేతికి పెట్టుకునేది. అంటే మనకు హ్యాండ్ గ్రిప్ ఉండడం వల్ల మనము దీన్ని అటు ఇటు తిప్పవచ్చు అనమాట. ఇది కూడా దీంట్లోనే ఉంటుంది. ఇక్కడ మీరు వచ్చి బాక్సులు అదే ఉంటుంది. కింద ఒకటి మనం ఛార్జింగ్ పెట్టుకునేది ఉంటుంది. ఇక్కడ చూడండి ఛార్జింగ్కి సంబంధించి వైర్లెస్ హెడ్ ఫోన్స్ కూడా కంపెనీ వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. వేరే కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ అయితే చేయరండి, దానికి సపరేట్గా కొనాల్సి వస్తుంది. కానీ మైండ్ ల్యాబ్ వాళ్ళదైతే మనకు హెడ్ ఫోన్స్ అయితే కంపెనీ తోటి వస్తుంది. చూడండి, అంటే దీనికి కూడా వాళ్ళు ఛార్జ్ చేస్తారు, కానీ దాంతో మనం తీసుకోవచ్చు.
చూసారు కదా మైండ్ ల్యాబ్ కంపెనీ వాళ్ళకి మీకు హెడ్ ఫోన్స్ కూడా దీంతో పాటు ఉంటుంది. కింద మనకి షాఫ్ట్లు అనమాట, కింద రాడ్లు ఉంటాయి 2 చూడండి, ఈ 2 రాడ్లు ఉంటాయి కింద మనం బిగించుకోనిక. చూసారు కదా ఇది ఈక్వినాక్స్ 600కి సంబంధించిన వీడియో అండి. ఈక్వినాక్స్ 600 అయితే మనకు ఓకే, మార్కెట్లో కూడా మనం మంచిగానే దీనికి డిమాండ్ ఉందని అయితే చెప్పొచ్చు. మిషన్ అయితే బెటర్ పర్ఫార్మెన్స్ ఉంది మినరలేషన్ సాయిల్స్లో కూడా. ఈక్వినాక్స్ 600కి ఇది 15 ఇంచ్ కాయిల్, 11 ఇంచ్ కాయిల్ కూడా వస్తుంది. 11 ఇంచ్ కాయిల్ తీసుకోవాలంటే దానికి సపరేట్గా ఛార్జ్ అవుతుంది. ఒకవేళ 11 ఇంచ్ కాయిల్ తీసుకుంటే మీకు 15 ఇంచ్ కాయిల్ వద్దు అనుకుంటే అట్లా కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ 11 ఇంచ్ కాయిల్ తీసుకొని ఫ్యూచర్లో ఒకవేళ 15 ఇంచ్ కాయిల్ పెట్టుకోవాలంటే ఈక్వినాక్స్లో అయితే ఆప్షన్ అయితే ఉందండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అవుతుంది. మీరు కానీ మా యూట్యూబ్ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కింద గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. మేము ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తామో మీకు కూడా నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. తద్వారా మీరు కూడా మా వీడియోస్ని చూడవచ్చు. టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.